సంక్షేమ పథకాలకు ఏడాదికి 70,000 కోట్లు ఖర్చు చేసేందుకే తాను నానా ఇబ్బందులు పడుతుంటే ఏకంగా చంద్రబాబు 1,40,000 కోట్లు ఖర్చయ్యే హామీలను ఇస్తున్నారంటూ విమర్శించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. గత మేనిఫెస్టోలో చెప్పని పనులు కూడా చేశానంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనంటూ ఘాటు విమర్శలు చేశారు జగన్. మేనిఫెస్టోలో నేను చెప్పినా చెప్పకపోయినా, ఎందుకనంటే చేయగలిగిందే నేను చెప్పాలి, చేయలేనిది నా నోట్లో నుంచి రాకూడదు, నేను చెప్పకూడదు. చేయగలిగిందే చెప్పాలి. కానీ నేను మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా ఈ 58 నెలల పాలన చూస్తే చాలా కనిపిస్తాయి మీ అందరికీ కూడా. నేను చెప్పనివి చాలా చేసినవి అన్నీ కూడా మీ అందరికీ కూడా కనిపిస్తాయి. మీ అందరికీ కూడా ఒక్క విషయం మాత్రం నేను హామీ ఇస్తా ఉన్నా, ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ అవ్వాతాతలకు కానీ పిల్లలకు కానీ ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడని మాత్రం చెప్తా ఉన్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే మాత్రం ఎక్కడా కూడా మీ బిడ్డ తగ్గడు. అవ్వాతాతల విషయంలో మరీ ముఖ్యంగా అసలు తగ్గే అవకాశము, తగ్గే పరిస్థితి అసలు ఉండదని కూడా చెప్తా ఉన్నా. ముఖ్యమైన హామీలంటూ తాను చెప్పినేటివి ఆయన ఫోటో, మోడీ ఫోటో, దత్తపుత్రుడి ఫోటో, వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఆయన సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన విషయాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఆయన కనీసం అమలు చెయ్యని పరిస్థితులన్నీ కూడా మీ అందరికీ సిద్ధం సభల్లో ఆ పోస్టర్ చూపించి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ఆ ముఖ్యమైన పాంఫ్లెట్, ముఖ్యమైన హామీల పాంఫ్లెట్, మీ ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చూపించి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, మోసం చేసే వాళ్ళని నమ్మద్దండి, అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్మద్దండి. ఎందుకనంటే ఈరోజు మీ బిడ్డ దాదాపుగా సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. ఈ మాదిరిగా ఇంతకుముందు ఎప్పుడూ జరగల. మీ బిడ్డ ఈ మాదిరిగా ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అని అంటే ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా మీ బిడ్డ తీసుకొచ్చిన సమూహమైన మార్పులు తీసుకొచ్చాడు. కాబట్టి ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మంచి చేయిస్తూ ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు అంటా ఉంటాడు, 14 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటా ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని కూడా చెప్తా ఉంటాడు ఆయన. కానీ 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి కూడా ఉండొచ్చు. కానీ ఏ ఒక్క రోజు కూడా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఏ రోజైనా ఒక్క రోజైనా ఆలోచన చేశాడా అన్నది మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం ఏమిటి అనంటే మనసులో ఉండాలి ప్రేమ. ప్రేమ మనసులో ఉంటేనే అది చేతల్లో బయటకు వస్తుంది. అప్పుడే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూడాలని తాపత్రయం ఉంటేనే ఆ ప్రేమ అనేది బయటకు వస్తుంది. కానీ ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నాడు చంద్రబాబు, సూపర్ 7 అంటా ఉన్నాడు చంద్రబాబు. వాటికి ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి హామీలు 1,40,000 కోట్లు దాటుతా ఉన్నాయి. అంటే జగన్ పూర్తిగా వ్యవస్థను, పూర్తిగా ఎటువంటి కరప్షను లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి జగన్కే చాలా కష్టంగా ఉంటే ఆయన సునాయాసంగా నోట్లో నుంచి చెప్పేటి అబద్ధాలే కదా అని 1,40,000 కోట్ల రూపాయల గురించి చెప్తా ఉన్నాడు అని అంటే ఇక దాని అర్థం ఏమిటి? అందరినీ మోసం చేసేదానికే కదా. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకు పొరపాటున ఓటేస్తే మాత్రం పులి నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు, మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు, ఈ రెండూ మీ బిడ్డకు తెలియదు. కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటికి అడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది.
కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి, మోసాలు చేయలేడు కాబట్టి కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు కూడా ఉంచుతా ఉన్నా.